హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. తాజాగా మనకు మహిళా నిరుద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. 1000 మంది పోలీసు వాలంటీర్ల నియామకానికి విశాఖపట్నంలో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మనకు మహిళల చేతనే భర్తీ అనేది చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మహిళల మీద పెరుగుతున్న అరాచకాలని అరికట్టడానికి సేవా దృక్పథం కలిగి ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది 21 ఇయర్స్ అనేది నిండిపోయిన మహిళలతో ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా భర్తీ అనేది చేయడానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి మనకు 1000 వేకెన్సీస్ అనేవి భర్తీ అనేది అవుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా సేవా దృక్పథం మరియు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది 21 ఇయర్స్ నిండిపోయిన మహిళలు ఎవరైనా సరే ఈ యొక్క పోలీస్ వాలంటీర్గా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉంటుందంట. ఈ నెల 8 నుంచి మనకు ఈ నెల 17 వరకు కూడా మనకు దరఖాస్తు అనేది స్వీకరించడానికి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మనకు అవకాశం అనేది ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ పోస్టుల తాలూకు విధి విధానాల కోసం మీరు పోలీస్ సర్కిల్ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయం యొక్క నోటీస్ బోర్డులు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క వేకెన్సీ అన్నిటికీ కూడా మనకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు. అందువల్ల మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మనకు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, పంచాయతీ కార్యాలయాల్లో ఇవి దొరుకుతాయని చెప్పి కూడా వీరైతే చెప్పడం జరిగిందన్నమాట. ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు అయితే ఉంటారో వీరందరికీ కూడా శిక్షణ ఇచ్చి మనకు విధులకు పంపిస్తారంట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వేకెన్సీస్కి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. సో చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.